ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 5వ తారీఖు మనకి మొదటి లక్ష్మీవారం వచ్చింది కదా. మనం ఇంట్లో గనక ఇలా పూజ చేసుకున్నట్లయితే మనం అనుకున్న పనులు త్వరలో నెరవేరటమే కాకుండా మనం పట్టిందల్లా కూడా బంగారంగా మారే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు వరకు మనకి మార్గశిర మాసం ఉంటుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే 5 గురువారాలు చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్న వారైతే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా చేసుకోవచ్చు. మార్గశిర గురువారాలంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు. అయితే ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు అంటే 4 లక్ష్మీవారాలు వచ్చాయి. అత్యంత పవిత్రమైనటువంటి మొదటి లక్ష్మీవారం డిసెంబర్ 5వ తారీఖున వచ్చింది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇంట్లో సిరులకు ఎటువంటి కొదవ ఉండదు, సిరుల వర్షం కురిపిస్తుంది. విశేషించి ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అటువంటి ఇళ్లల్లో దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం కాబట్టి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మొదటి లక్ష్మీవారం సందర్భంగా డిసెంబర్ 5వ తారీఖు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు. కాబట్టి డిసెంబర్ 5వ తారీఖు గురువారం నాడు ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్లల్లో కొంచెం కల్లుప్పు వేసి ఇంటిని కనుక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయతో కానీ షాంపూతో కానీ తలస్నానం చేయకూడదు. ఎందుకంటే ముందు రోజునే అంటే బుధవారం నాడే తలస్నానం చేసి ఆ రోజు కేవలం నీళ్లు మాత్రమే తల మీద పోసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేయాలి. ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు తోరణాలుగా కట్టుకోవాలి. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని చాలా నిండుగా అలంకరించుకోండి. ఏ ఇంటి గుమ్మం ముందైతే కళకళలాడుతూ ముగ్గులతో ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందట. మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోండి. ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లే అవుతుంది. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి అమ్మవారిని పూజించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి ఫోటోని పూలతో అలంకరించుకోవాలి. ఎర్రని గులాబీ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఎర్రని గులాబీలతో పూజిస్తే మీ ఇంటికి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపాలలో దీపారాధన గనక చేసినట్లయితే మీ పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యం పిండితో పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము అలాగే కొన్ని ఆవు పాలు పోసుకొని ముద్దలాగా తయారు చేసి ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపారాధన చేయాలి. మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ వ్రతంలో ఒక్కో వారం ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించాలి.
కాబట్టి మొదటి లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవికి పులగమన్నం నివేదించాలి. బియ్యం, పెసరపప్పు అలాగే నెయ్యి కలిపి పులగమన్నం తయారు చేసి మొదటి గురువారం నాడు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించాలి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రాన్ని గనక చదివినట్లయితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. కనకదార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఉండండి. మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మొదటి లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని గనక పూజించినట్లయితే మీ జన్మ తరించినట్లే అవుతుంది. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు, అలాగే ఆర్థిక ఇబ్బందులు పడేవారు గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి ఫోటోకి తులసిమాలను గనక వేసి పూజించినట్లయితే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమైపోతాయి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి. ప్రతి గురువారం తలకి నూనె రాయకూడదు. అలాగే జుట్టు దువ్వుకోవటం, చిక్కు తీసుకోవటం లాంటి పనులు కూడా చేయకూడదు. ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడివేసుకునే ఉండాలి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది అనటంలో అసలు సందేహమే లేదు. లక్ష్మీదేవి మీ ఇంట వరాలను కురిపిస్తుంది. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఒక గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పు పోసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఈ మార్గశిర మాసం 4 రోజుల పాటు ఈ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది. యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర మాసంలో ఒక 5 యాలకులను తీసుకుని మీరు డబ్బు జాగ్రత్త చేసుకునే ప్రదేశంలో పెట్టుకోండి. అంటే బీరువాలో అయినా మీరు ఎక్కడ డబ్బులు పెట్టుకుంటారో అక్కడ ఈ యాలకులు పెట్టుకోండి. మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులే ఉండవు. బీరువాను మనం లక్ష్మీ స్వరూపంగా పూలుస్తాము కాబట్టి ప్రతి గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో 7 తరాలు తిన్నా తరగని ఆస్తి మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలు అనుభవిస్తారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.